ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి సదాశివాయ నమః. భారతీయ శంకరపీఠం భక్తులకు అశేష ప్రేక్షకులకు శుభాభివందనాలు, శుభాశీస్సులు. మేము రీసెంట్గా కేదార్నాథ్ క్షేత్రం వెళ్ళి రావడం జరిగింది. అయితే ఎంతమందికి ఆ భాగ్యం లభించిందో తెలియదు, కానీ చక్కగా కళ్ళు, ముక్కు, నోరు, కనుబొమ్మలతో సహా చక్కగా ఈశ్వరుడు యొక్క ప్రత్యక్ష రూపాన్ని కూడా చూడటం జరిగింది. మీ అందరికీ కూడా అది నేను చూపిస్తాను. ఖచ్చితంగా మీరందరూ కూడా చూడవచ్చు. ఎన్ని జన్మల పుణ్యమునంటే జ్యోతిర్లింగాలలో, ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత ఉత్కృష్టమైనటువంటిది, ప్రమాదకరమైనటువంటిది కేదార్నాథ్ క్షేత్రం అని వింటూ ఉన్నాం నా చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఆ కేదార్నాథ్ క్షేత్రానికి వెళితే మినహాయిస్తే అది నిజము అనేటువంటి విషయం మాకు అర్థం కాలేదు. 18 కిలోమీటర్లు ఘాట్ రోడ్డు, ఒకవైపు పూర్తిగా లోయ, ఒకవైపు కొండలు, నడుమ ప్రయాణం గుర్రం మీద. ఆ గుర్రం కొండ అంచుల మీదుగా నడుస్తూ ఉంటుంది. ఒకటే అనుకున్నాం, ఆయన అనుగ్రహం ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని కిందకి వస్తాము, లేదా కైలాస ప్రాప్తి తప్పదు అనుకున్నాం. ఉదయం పూట 10 ఆ ప్రాంతాలలో కొండకి బయలుదేరే సమయంలో ఖచ్చితంగా మాకు 250 అడుగుల దూరంలో విస్ఫోటనంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. అవి చూడగానే గుండాగిపోయినంత పని అయింది ఒకసారిగా. అంతంత పెద్ద పెద్ద బండరాళ్ళు. అందులో ఒక రాయి అయితే చివరిలో ఆ వేగం మీద వస్తూ ఒక రాయికి తగిలి గాల్లోకి ఎగిరితే కనీసం 20-25 అడుగులు పైకి ఎగిరింది. అది చూడంగానే ఒకసారిగా అయితే గుండాగిపోయింది. అది ఒకవేళ దగ్గరలో ఉన్న మన మీద కనుక పడితే ఎలా ఉంటుంది అనేటువంటి విషయం ఊహకు వచ్చేటప్పటికి సగం నీరు కారిపోయాం. అయినా ఏదైతే అవుతుందో అప్పుడు పంపించలేదు. ఏదైతే అవుతుంది వెళ్ళాల్సిందే అని కంకణం కట్టుకున్నాం. బయలుదేరాం. 4 గంటలకు సాయంత్రం. ఇలా ఉంటుంది రోడ్డు పూర్తిగా. వెళ్ళాం. ఎక్కడైతే కనుక కొండ చర్యలు విరిగిపడ్డాయో ఆ రోడ్లోంచి వెళ్ళాం. ఆ పైకి వెళ్ళిన తర్వాత కంచి ఒక 5 కిలోమీటర్లు జీప్ మీద తీసుకువెళ్తారు. ఇక కంచి వెళ్ళాలి, కొండెక్కాలి. గుర్రాలు ఉన్నాయి, గుర్రాలు ఎక్కాము. సాయంత్రం అప్పటికే దగ్గరగా 5 దాటింది, 5:30 అక్కడ వరకు వెళ్ళేటప్పటికి, గుర్రాలు ఎక్కేటప్పటికి. అవి వెళ్తున్నాయి. మా ఒక్క కట్టు బొట్టు చూసి మాకేదో దాని మీద అవగాహన ఉంది అనుకొని ఆ గుర్రంకి కట్టినటువంటి తాళ్ళు 2 మా చేతికి ఇచ్చి మీరు ముందుకు పోండి అన్నారు. అప్పటికే సగం ప్రాణాలు పోయినాయి మాకు. వెళ్తున్నాము. జోరున వర్షం. 5:30 గంటలు 6 గంటల సేపు ఆ జోరున వర్షంలోనే పైకి మేము బయలుదేరాము. పైనుంచి కిందకి గుర్రాలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి, కింద నుంచి పైకి గుర్రాలు వెళ్తున్నాయి, మధ్యలో మనుషులు నడుస్తున్నారు. కొండ చివరి భాగం నుంచి గుర్రం నడుస్తుంది. ఏదైనా కర్మ ప్రారంధం బాలేక కనుక గుర్రం అలా ఒక కాలు పక్కకి తప్పించింది అంటే కనీసం మనం ఎక్కడ పడ్డామో, ఎలా ఉన్నామో ఏంటో కూడా ఎవరికీ తెలియదు. అక్కడతో ఓం నమః శివాయ చూసిన వాళ్ళు నమస్కారం చేస్తారు, మళ్ళీ ముందుకు సాగిపోతూ ఉంటారు. అటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి ఒక ప్రయాణం చేయడం జరిగింది. ఆ ప్రయాణం చేయడానికి ముందు డెహ్రాడూన్ నుంచి సోంప్రయాగ వరకు కూడా 250 కిలోమీటర్లు 12 గంటల సేపు 13 గంటల సేపు డ్రైవింగ్ చేశారు. అది కూడా అంతే. కొండ చర్య చివరి నుంచి అతని కాస్త తొందరగా తీసుకువెళ్ళవయ్యా అని అన్నందుకు గాను ఎక్కడో చోట వేరే దారిలోకి తీసుకెళ్ళి ఇక్కడ దారి లేదని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి పైకి తీసుకొచ్చాడు. ఆ రోడ్డు మొత్తం కూడా ఇలా ఉన్నది.
బ్రేకు వేస్తే కారుకు బ్రేకు పడింది కనుక నిలబడ్డాం మేము. లేకపోతే అట్నుంచి ముందుకు వెళ్ళినా ఓ 40 కిలోమీటర్లు, వెనక్కి వెళ్ళినా 40 కిలోమీటర్లు. మానవుడు లేడు. రాత్రి 10 అయినప్పటికీ అటువంటి అత్యంత ప్రమాదకరమైన సాహసోపేతమైనటువంటి ప్రయాణం చేసి పైకి వెళ్ళాము. ఏదో ఇంత కుటీరం ఇచ్చారు పడుకోవడానికి. భగవద్ అనుగ్రహం వల్ల ఆ వర్షంలో, ఆ కుటీరంలో ఆ తడి వస్త్రాలు కప్పుకొని దగ్గర ఉంచుకొని ముడుచుకొని పడుకున్నాము. ఉదయం 5:30, 6 గంటల నుంచి హెలికాప్టర్ సౌండ్లు నానా ఇబ్బందిగా అనిపించింది. శిరోభారంతో బయటికి రాగానే వెండి కొండలు, స్వామివారి యొక్క ఆలయ గోపురానికి వెనకే ఉన్నటువంటి వెండి కొండలు, కైలాస శిఖరం. ఆ శిఖరాన్ని ఒక ఫోటో తీశాం. ఆ ఫోటోలో మీకు ఇప్పుడు నేను చూపిస్తా. ఆ ఫోటోలో జూమ్ చేసి చూస్తే చక్కగా ఒక మనిషి అలా పక్కకి తలపెట్టి చూస్తూ 2 కళ్ళు, కనుబొమ్మ, ముక్కు, నోరు సుస్పష్టంగా గుండె పడింది మాకు చూడగానే. కొన్ని మామూలుగా మనం చూస్తుంటాం, కానీ అలా చూసేటప్పుడు ఒక్కసారిగా ఒక రకమైన భయం వేసింది, ఆనందం కూడా అనిపించింది. లోపలికి వెళ్ళాము, తర్వాత స్నానాలు చేసుకున్నాము. అక్కడ నీరు కూడా ముట్టుకుంటే చేతిలో కొంకరలు పోతున్నాయి. సరే ఒక బకెట్ వేడి నీళ్ళు అడిగాము, తీసుకున్నాము. స్నానాలు చేసుకొని దర్శనం చేసుకున్నాము 2 సార్లు. చక్కగా దేవతార్చనలు అన్నీ పూర్తయినాయి. 3 రాత్రులు అక్కడ మేము నిద్ర చేశాము. చాలామంది అన్నారు 3 రాత్రులు ఇక్కడ ఇప్పటివరకు ఎవరు ఇక్కడ నిద్ర చేయలేదు. ఇంతటి మంచు వాతావరణంలో మేఘాలు ఆలయాన్ని మొత్తం కమ్మేసేయటం. ఇక్కడ ఆలయం కనిపించేటువంటిది కాదు. ఆలయం ఎదురుకుండానే రూమ్ అది. ఆ మంచు రాగానే ఆలయం కనిపించేటువంటిది కాదు. ఇక్కడ 3 రాత్రులు చక్కగా నివసించాము. 4 ఉదయం బయలుదేరి వచ్చాము. చక్కగా సన్యాసులు, సాధువులు, అఘోరాలందరూ కూడా అక్కడే ఉన్నారు. ఎప్పుడు వచ్చారు ఏంటో అడుగుతుంటే ఇవాళ 2 రాత్రులేనే, ఇవాళ 3 రాత్రులేనే, ఇవాళ బయలుదేరుతున్నాం 4వ రోజు ఉదయం. అంటే 3 రాత్రులు ఇటువంటి ప్రదేశంలో మేము ఈ మధ్యకాలంలో నిద్ర చేసిన వాళ్ళు ఎవరిని చూడలేదు. బహుశా ఆ ఈశ్వరుడు మీ యందు పూర్తిగా అనుగ్రహం ఆ ఈశ్వరుడికి ఉంది కనుకనే మీరు ఇక్కడ నిద్ర చేయగలిగారని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాగ సాధువులు కావచ్చు, వారందరూ కూడా అఘోరాలు, వారందరూ కూడా చెప్పడం జరిగింది. అలానే 2వ తారీఖు రాత్రి 10:30, 11 గంటల సమయంలో ఒకసారి ఆలయాన్ని మొత్తం కూడా చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి కిందకి మొత్తం వచ్చి తిరుగుతుండగా ఒక సాధు దగ్గరికి వచ్చి దీపావళి అమావాస్య రోజు నాడు ఇక్కడికి ఒకసారి వచ్చి వెళ్ళమని చెప్పారు. ఎన్నో రకాల అవాంతరాలు, విఘ్నాలు వస్తాయి, అన్నిటిని ఛేదించుకుంటూ దీపావళి అమావాస్యకి ఆ రాత్రి ఇక్కడ ఉండేలా ప్రయత్నం చేసుకుని వచ్చి వెళ్ళండి. మరొక్కమారు ప్రత్యక్షంగా ఈశ్వర దర్శనాన్ని మీరు చేసుకోవచ్చు అని చాలా అద్భుతంగా కొన్ని విషయాలు వివరించారు. ఈ జన్మ వరకు అయితే చాలా సార్థకతం మాది. అంతటి కష్టార్జితమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి ప్రయాణం చేసి అంతా పైకి వెళ్ళిన తర్వాత ఆ ఈశ్వరుడి యొక్క రూపం చూడండి. మీకు కూడా జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది ఆ ఈశ్వరుడి రూపం ఎంత అద్భుతంగా ఉన్నది అనేటువంటిది. ఆ ఒక్క దివ్య రూప సందర్శనం మీ అందరికీ కూడా తెలియచేయాలి, చూపించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను. అందరూ కూడా చక్కగా ఆ స్వామివారి యొక్క రూపాన్ని దర్శించండి. ఎన్ని జన్మల పుణ్యఫలము ఆ రూపాన్ని మనం దర్శించటం అనేటువంటిది. ఓం నమః శివాయ. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు.